రాష్ట్ర రాజధాని విషయంలో మాజీ సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారాయని ఎమ్మెల్యే కొండబాబు మండిపడ్డారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టమైన తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటులో రాజధాని బిల్లు ఉన్న సమయంలో జగన్ అడ్డు తగలడం చూస్తుంటే ఆయనకు రాష్ట్ర అభివృద్ధి ఇష్టం లేనట్లు కనిపిస్తుందని విమర్శించారు. గూగుల్, స్టీల్ ప్లాంట్ వంటి వేలాది పరిశ్రమలు ఏపీకి రాబోతున్నాయని, అభివృద్ధిని ఎవరూ ఆపలేరని కొండబాబు స్పష్టం చేశారు. కోసం శాశ్వత రాజధాని కోసం పార్లమెంట్లో రాజముద్ర వేసేందుకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషం, ఆనందంగా ఉన్నారు. మొన్ననే అసెంబ్లీ సమావేశం పెట్టి రాజధాని అమరావతిగా ఉండాలని చెప్పి తీర్మానం చేసి చట్టభద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు పార్లమెంటులో ఈరోజు రాజముద్ర వేసుకుంటుంది. ఆ సమయంలోనండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రోజున మీరు కూడా చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రం బాగుండాలని ఆలోచించట్లేదండి. ఈ రాష్ట్ర బాగు కోసం పనిచేయట్లేదు ఆయన ప్రతిపక్ష పాత్ర. పక్క రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు ఆయన. చెప్పాలంటే రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల విషయం చెబుతున్నాడండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్ర అభివృద్ధికి అన్యాయం జరిగింది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగింది. ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఈరోజు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి పరిపాలన చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఈరోజు రాజధాని గురించి ఈ రోజున పార్లమెంట్లో వాళ్ళందరూ ఆమోదం తెలియపరిచి ముద్ర వేస్తున్న సమయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఇది పేరు పెట్టాడండి రాజధానికి. రాజధాని ప్రాంతంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టాలంటున్నాడు. మళ్ళీ ఆ వచ్చేలా చూడండి అంటున్నాడండి. సలహా ఇస్తున్నాడు ఆయన. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పరిధిలో మధ్యలో పెడతానండి. పోర్ట్ సిటీ అవుతుందండి. పోర్ట్ ఏంటండి, ఏం మాట్లాడుతున్నారా? అసలు ఏం అర్థం ఉందండి? పార్లమెంట్లో మన